ఢిల్లీలోని ఎర్రకోటలో పేలుడుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలకు, డీసీపీలకు భద్రత కట్టుదిట్టం చేయాలని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. దాంతో ఏపీలో ముఖ్యమైన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ సహా పలుచోట్ల సోమవారం రాత్రి నుంచి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, వస్తువులు కనిపించినా తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. విశాఖపట్నం సిటీ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా సోమవారం రాత్రి నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. నగరంలోని అన్ని బస్ స్టేషన్లు మరియు రైల్వే స్టేషన్లలో భద్రతను పటిష్టం చేశారు. మెటల్ డిటెక్టర్లు, బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో ప్రయాణికుల లగేజీతో పాటు అనుమానాస్పద వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నగర సరిహద్దులు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను ఆపి అందులోని వ్యక్తుల వివరాలను పరిశీలించారు. లాడ్జీలు, హోటల్స్, గెస్ట్ హౌస్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కొత్తగా బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తలదాచుకుంటున్నారేమోనని గాలించారు. కార్గో సర్వీస్ సెంటర్లు, కొరియర్ కార్యాలయాలు, గిడ్డంగులను పరిశీలించి పంపబడుతోన్న పార్సెళ్ల వివరాలను నమోదు చేసుకున్నారు. పోలీసు అధికారులు ఈ సందర్భంగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని మరియు పోలీసులకు భద్రతా చర్యలకు పూర్తిగా సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా సంఘటనలు ఏవైనా మీ దృష్టికి వస్తే తక్షణమే డయల్ 112 ద్వారా లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ప్రజలకు విశాఖపట్నం సిపి సూచించారు. ఢిల్లీలో జరిగిన దాడుల నేపథ్యంలో అప్రమత్తమై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు విజయవాడ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. సిపి ఆదేశాల మేరకు డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీలు, ఇతర పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి పోలీస్ కమిషనరేట్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అన్ని లాడ్జీలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. పోలీస్ అధికారులు లాడ్జీలలోని ప్రతి గదిని తనిఖీ చేసి లాడ్జీలలో బస చేసిన వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపైన ఆరా తీశారు. అదేవిధంగా లాడ్జీలలోని రిజిస్టర్ను పరిశీలించారు. లాడ్జీల నిర్వాహకులు అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. లాడ్జీ పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఢిల్లీ పేలుడు సమాచారం తెలిసిన వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ హై అలర్ట్ ప్రకటించింది. నగరంలోని అన్ని 6 జోన్లలో పెట్రోలింగ్ను పెంచారు. రవాణా మార్గాలు, మార్కెట్లు, మాల్స్, మెట్రో స్టేషన్ల వద్ద వాహన తనిఖీలు ప్రారంభించారు. సైబర్ టీములు, సోషల్ మీడియా మానిటరింగ్ చేస్తున్నారు. ఢిల్లీ ఘటనతో మేము అలర్ట్లో ఉన్నాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. సెంట్రల్, సౌత్, ఈస్ట్ జోన్లలో ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. పాత బస్తీ, హైటెక్ సిటీ, హుస్సేన్ సాగర్ వంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో సీసీటీవీలు పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఢిల్లీ పోలీసులతో కూడా సమన్వయం చేస్తోంది. హైదరాబాద్ పోలీసులు ప్రజలకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఫేక్ న్యూస్, రూమర్లు షేర్ చేయకండి. వెరిఫై చేసి మాత్రమే పోస్ట్ చేయండి. పబ్లిక్ ప్లేసెస్, మాల్స్, మార్కెట్లు, మెట్రోల్లో బ్యాగులు, వాహన తనిఖీలకు సహకరించండి. ఎమర్జెన్సీ, పేలుడు సందేహం ఉంటే ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలి. ఫైర్ అలారంని ఆన్ చేయండి. ఈ జాగ్రత్తలు తీసుకోండి అని తెలిపారు.